నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రధాని మోదీ పరీక్షా పే చర్చకు భారీగా రిజిస్ట్రేషన్లు. సినిమా ఇండస్ట్రీని బోనులో నిలబెట్టే ప్రయత్నం. సీఎం రేవంత్ పై మండిపడ్డ బీజేపీ ఎంపీ ఈటల. బూడిద, ఇసుక వంటివి నింపి అమ్ముతున్న నకిలీ సిమెంట్. ఈ సిమెంట్తో ఇల్లు కడితే అంతే. అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు. కన్నింగ్ స్టార్ అనే హ్యాష్ట్యాగ్తో పెద్ద ఎత్తున పోస్టులు. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే 8వ ఎడిషన్ కార్యక్రమానికి 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు జనవరి 14, 2025 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. డిసెంబర్ 14న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఈ నెల 24న ఉదయం 10 గంటల వరకు దేశవ్యాప్తంగా 9.72 లక్షల మంది విద్యార్థులు, 1.01 లక్షల మంది టీచర్లు, 24,289 మంది తల్లిదండ్రులు రిజిస్టర్ అయినట్లు అధికారులు వెబ్సైట్లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. క్రికెట్ ప్లేయర్స్, పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్కి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుందని, వారి పర్యటనల్లో ముందస్తు ఏర్పాటు అవసరమన్నారు. ఏది ఏమైనా ఎవరి నిర్లక్ష్యమైనా ఒక నిండు ప్రాణం పోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటన గుణపాఠం కావాలని, వీఐపీలు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. ఇల్లు కట్టే వారి అవసరాన్ని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. గుజరాత్ సూరత్లోని ఓ గోడౌన్లో నకిలీ సిమెంట్ బస్తాలను పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడులు చేసి 410 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. బ్రాండెడ్ కంపెనీ లోగోలతో ఉన్న బ్యాగుల్లో బూడిద, ఇసుక వంటివి నింపి అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. దీంతో చివరికి సిమెంట్ కూడా నకిలీ వస్తే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ను కించపరిచే అనేక పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ పోలీసులు బన్నీని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన తరువాత కన్నింగ్ స్టార్ అనే హ్యాష్ట్యాగ్తో పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. ఈ పోస్టులు కర్మ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ను అవమానించేలా ఉన్నాయి. దీనికి కారణం జనసేన, టీడీపీ పార్టీలేనని బన్నీ అభిమానులు ఆరోపిస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.